నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో ఆన్లైన్ యాడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో కొంతమంది మన ఇండియా నుంచి కానీ ఎవరైనా సరే వెళ్ళిపోవాలి అనుకున్నా కానీ ఉన్నా కానీ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఫర్నిచర్ అయినా కానీ ఏదైనా ఇల్లు అయినా కానీ సెకండ్ హ్యాండ్లో సేల్ చేస్తాము అది. సో దాన్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు అంటారు? యా దాంట్లో కొన్ని కరెక్ట్ ఉంటాయండి. సో ఎప్పుడైతే మా అన్యూజువల్ అనిపిస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిఐఎస్ఎఫ్ ఆఫీసర్ని, నేను హైదరాబాద్ నుండి మూవ్ అయిపోతున్నాను, ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను, నా దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది, 20,000కే ఇచ్చేస్తున్నా అంటే అది సస్పెక్ట్ చేయాల్సి వస్తుందండి. ఏదైతే రీజనబుల్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏసీ అమ్ముతున్నా 15,000కి ఇస్తున్నా, 20,000కి ఇస్తున్నా అంటే అది కొంచెం రీజనబుల్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే యాడ్స్ వస్తే మనం కొన్ని బేసిక్ థింగ్స్ మనం చెక్ చేసుకోవాలి. ఒకటి, మనకు ఏమైనా సస్పెక్టెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అందులో అనేది ఒకసారి చూసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే రెడ్యూస్ ప్రైస్, అంటే చాలా తక్కువ ప్రైస్ ఒకటి. సెకండ్, మనం ఎప్పుడైతే మనం వాళ్ళతోటి డైలాగ్ స్టార్ట్ చేస్తామో, మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ, ఎప్పుడైతే వాళ్ళు నాకు కొన్ని ముందు మనీ పంపించండి, లేకపోతే అది చేయండి ఇది చేయండి అంటే ఖచ్చితంగా దాన్ని మనం ఒకటి క్లోజ్ చేసేసేయచ్చు. మీకు కొన్ని ఓఎల్ఎక్స్ లాంటి దాంట్లో మీరు రిపోర్ట్ కూడా చేయొచ్చు. రిపోర్ట్ సస్పిషియస్ యాక్టివిటీ, సస్పిషియస్ యూజర్ అని చెప్తే అది రేపు పొద్దున్న వాళ్ళు మళ్ళీ పోస్ట్ చేస్తే వేరే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట, యూఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ సమ్ సస్పిషియస్ యూజర్ అని. సో వాళ్ళు అలర్ట్గా ఉంటారు. సో కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని చాలా వరకు రాంగ్ ఉంటాయి. సో కరెక్ట్ ఎలా తెలుసుకోవాలంటారు మరి? అదే మనం ఒకటి ప్రైస్ చెక్ చేసుకోవాలండి, అది రీజనబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సెకండ్, వాళ్ళు ఇచ్చిన పేరు కానీ మనం వాళ్ళతో కాంటాక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పే పేరు, వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్తో టాలీ అవుతుందో లేదా అని మన ట్రూ కలర్ లాంటి యాప్లో చెక్ చేసుకోవచ్చు ఒకటి. ఇంకొకటి, మనం వాళ్ళతో మనతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నా సస్పిషియస్ చెప్పారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా మనం దాన్ని అక్కడ క్లోజ్ చేయాలి. రైట్. సాధ్యమైనంత వరకు మనం పర్సనల్గా మీట్ అవ్వకూడదు. సాధ్యమైనంత వరకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ముందు రాకుండా చూసుకోవాలి. జస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాట్సాప్ కాల్ చేయండి, చూపెట్టండి నాకు ఐటెం అని చెప్పొచ్చు జనరల్ గా. డైరెక్ట్ మీట్ అవ్వడం అనేది అంత సజెస్టబుల్ కాదండి, ఎందుకంటే మనకు తెలియదు ఎవరైతే పోస్ట్ చేశారో ఆ పార్టీ ఒరిజినలా అంటే అథెంటిక్ గా, వాడి మోడస్ ఆపరండి ఏంటని మనకు తెలియదు. కాబట్టి మనం మీట్ అవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ మనం నిజంగా ఇంట్రెస్ట్ ఉండి అది రీజనబుల్ ఉంటే నాకు కొన్ని అడిషనల్ ఫొటోస్ పంపించండి, లేకపోతే వీడియో కాల్ చేసి చూపెట్టండి ఐటెము అని. లేదంటే మనం కొంచెం రీసెర్చ్ చేసి దాని గురించి ఇంకా అడిషనల్ డీటెయిల్స్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ అన్నాడు అనుకోండి, ఓకే దాని సీసీ ఎంత, దాని మోడల్ ఏంటి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి అనేది మనం అడుగుతా ఉంటే, వాడు నిజంగా అమ్మాలనుకుంటే, వాడు నిజంగా ఓనర్ అయితే వాడికి ఆ డీటెయిల్స్ అని తెలుసుంటాయి. వాడు ఫేక్ ఓనర్, వాడు డబ్బులు గుంజుదామని చేస్తుంటే వాడి దగ్గర ఆ డీటెయిల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎప్పుడైతే మనకి అలాంటి ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ బిహేవియర్ మనం నోటీస్ చేసినామంటే అక్కడికి క్లోజ్ చేయడం మంచిది. అయితే థింగ్స్ దగ్గరకు వచ్చేస్తే మనం కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకోగలం. మరి ఇల్లు అయితే ఎలా, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో రియల్ ఎస్టేట్ లో ఏంటంటే మనకి చాలా టూల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈసీ పంపించమని చెప్పొచ్చు, గూగుల్ లొకేషన్ పంపించమని చెప్పొచ్చు, ఫొటోస్ పంపించమని చెప్పొచ్చు. సేమ్ థింగ్ ఈ ఫిక్స్డ్ ప్రాపర్టీ విషయంలో మనకి చాలా చెక్స్ మనకి ఉన్నాయి. ప్లస్ మన ఓనర్షిప్ ని కూడా మనం అడగొచ్చు, మీ ఓనర్షిప్ ప్రూవ్ చేయమంటే మాకు సేల్ డీడ్ పంపించండి, కాపీ ఉంటే వాళ్ళు పంపిస్తారు జెన్యూన్ అయితే. సో జెన్యూన్ కాదంటే వాళ్ళు అక్కడ తడబడిపోతారు. సో మనం అక్కడనే మనం దాన్ని అక్కడ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈ అమౌంట్ అనేది ముందే వేయకూడదు అంటారు? తప్పకుండా. అసలు ఎప్పుడైతే మనీ విషయం మన మాటల్లో వచ్చిందంటే ఇంకా మనం దాన్ని సస్పిషియస్ చేసి పక్కన పెట్టేయాల్సిందే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా నేను ఒక ఓఎల్ఎక్స్ యాడ్ చూసాను అనమాట. నేను ఒక బైక్ సెకండ్ హ్యాండ్ లో తీసుకుందాం మామూలుగా లోకల్ దిగడానికి అని చెప్పి చూస్తే 2021 మోడల్ యాక్టివా 5G 20,000 ఓన్లీ అని ఉంది. సో ఆబ్వియస్ గా మనకి టెంప్ట్ అయిపోతాం కదా, అరే ఇదేంటో మెసేజ్ చేద్దాం అనగానే. ఇంకొకటి ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు వెంటనే రెస్పాండ్ ఇస్తారు. ఈ జెన్యూన్ గా అమ్మాలనుకున్న వాళ్ళు వేరే వేరే పనులలో ఉండి ఇయ్యొచ్చు చేయకపోవచ్చు, కానీ వీళ్ళు మాత్రం ఎప్పటికీ వాళ్ళ సిస్టమ్ మీద చూసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సెస్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇస్తారు, ఫోన్ నెంబర్ ఇస్తారు, అడ్రస్ ఇస్తారు,
అన్ని ఇస్తారు. తర్వాత మెల్లగా మనము ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, మనకు జనరల్గా టెంప్ట్ అయిపోయి మన ఫోన్ నెంబర్ ఇవ్వడము, మాట్లాడము, వచ్చి చూస్తా అంటే వచ్చి చూడొచ్చు అది ఇది అంటారు. తర్వాత అది ఆ విషయం వేరే ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు కరెక్ట్ అడ్రస్ ఇస్తారు, ఒక్కొక్కసారి రాంగ్ అడ్రస్ ఇస్తారు. ఒక్కొక్కసారి ఏం చెప్తారంటే నేను ఊర్లో లేనండి, ఇది నా బండి వేరే దగ్గర ఉంది, నేను వేరే ఊర్లో ఉన్నా, కానీ నేను ఫోటో పంపిస్తా అని చెప్పి ఏదో ఆన్లైన్లో ఫోటో తీసుకొని పంపిస్తారు. లేదంటే ఇంకొక ట్రిక్ కూడా యూజ్ చేస్తారు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను రైల్వే ట్రాన్స్పోర్ట్ వేసిన అండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉంది, నేను మీకు డాక్యుమెంట్స్ పంపిస్తే అక్కడ ఇస్తే చూపిస్తే ఇస్తారు, కాకపోతే మీరు అది చూపెట్టాలంటే మీరు 20,000 అట్లా 5,000 ఏదో టోకెన్ అమౌంట్ సపోజ్ 500 రూపీస్ మీరు పంపిస్తే నేను ఛాలెంజ్ తీసి మీకు పంపిస్తా అని అంటారు. సో మనం ఏం చేస్తాం, అరే 20,000కి వస్తుందా అని చెప్పి టెంప్ట్ అయ్యి ఎవరికి చెప్పాము, ఎవరికైనా చెప్తాం, మళ్ళీ అరే వీడికి ఇంత తక్కువ ధరకు వచ్చింది కదా అని చెప్పి మనం మంచిగా అలాగే జెలస్ ఫీల్ అవుతారని చెప్పి వాడికి డబ్బులు పంపించేస్తాం. తర్వాత మనం అరే ఛాలెంజ్ ఏమైందని చెప్పి మనం ఫోన్ చేయడానికి ట్రై చేసి ఇంకా వాళ్ళు రీచ్ అవ్వరు. సో ఎప్పుడైనా సరే మనం ఇలాంటి అన్యూజువల్ రేట్స్ చూసినాం అనుకోండి, మనం సస్పెక్ట్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ బిహేవియర్. సెకండ్ ఏంటంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత మన కన్వర్జేషన్ ఎప్పుడైతే వాళ్ళు ముందు కొంచెం మనీ అడిగిందంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్యులెంట్ యాడ్ అనమాట. మనకి ఎలా తెలిసిపోతాయి అంటారు? జెన్యూన్ గా ఉండేదైతే వాళ్ళు మనకి ఫస్ట్ వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు అమ్మే వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకు కూడా తెలుసు ఇలా ఫ్రాడ్స్టర్లు ఉంటారు, కొంతమంది నమ్మకపోవచ్చు అని చెప్పి. జెన్యూన్ ఉండేటోడికి ఏం కావాలి, ఖచ్చితంగా వాడికి ట్రాన్సాక్షన్ జరగాలి, వాడికి మనీ కావాలి కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆర్సీ ఏమంటే ఆర్సీ పంపిస్తారు, పిక్చర్ పంపిమంటే పిక్చర్ పంపిస్తారు. లేకపోతే ఆన్లైన్ మీరు ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక వాట్సాప్ కాల్ చేయండి, మీరు ఆ బైక్ పక్కన నిల్చొని ప్లస్ చూపెట్టండి నాకు అంటే వాళ్ళు చేస్తారు. అదే ఫ్రాడ్స్టర్ అనుకోండి వాడు చేయలేడు, ఎందుకంటే అక్కడ అది లేదు కాబట్టి. సో అదొకటి మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ మనము ఇవి నమ్మకూడదండి, ఎందుకంటే ఈ ఆన్లైన్లో ఇది ఎక్కువ అయ్యేసరికి మోసాలకి ఎక్కువ మనం ఓపెన్ డోర్ చేసినట్టుంది. ఇలాంటివి మనం నమ్మకుండా కొంచెం ఒక 500,000 రూపీస్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, ఏదైనా డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచిది. సో సెపరేట్ గా యాప్స్ కూడా వస్తున్నాయి వీటికి. అవును. సో మరి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసి చూసే వాళ్ళు కూడా ఉన్నారు. యా ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి అవగాహన లేదనుకోండి, సరే ప్రతి దానికి ఒక యాప్ ఉంటుందని ఒక మైండ్ సెట్ అనేది డెవలప్ అయింది మన యూజర్లందరికీ. ఎందుకంటే ఫేస్బుక్ ఒకటి ఉంది, అమెజాన్ షాపింగ్ ఒకటి ఉంది, దానికి ఒకటి ఉంది. సో దీనికి కూడా ఏదో యాప్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు సెర్చ్ చేస్తారు. ఏదో యాప్ అనగానే మనం జెన్యూన్ అని ఫీల్ అవుతాం. యా యాప్ అనగానే మనం జెన్యూన్ అని ఫీల్ అవుతాం. అన్ని యాక్సెస్లు ఇచ్చేస్తాం, యాప్కి ఏమేమి యాక్సెస్ కావాలో అన్ని యాక్సెస్లు ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనం వాడికి ఒక ఛానల్ క్రియేట్ చేసినట్టు అయిపోతుంది. ఆ క్రియేట్ చేసిన యూజర్ ఎవరైతే ఉన్నారో మన ఫోన్ నుండి ఇన్ఫర్మేషన్ మొత్తం వాడు తీసేసుకుంటాడు. సో కాబట్టి మనం అన్నోన్ సెండర్ నుండి ఎప్పుడు కూడా మెసేజ్ వస్తే లింక్ చేయకూడదు, ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే తీసుకోకూడదు. ఇంకొకటి ఆన్లైన్ ఇలాంటి యాడ్స్లో ఏమన్నా పర్చేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం సాధ్యమైనంత వరకు వాళ్ళని ఒక లైవ్ ఫొటోస్ కానీ లైవ్ వాట్సాప్ కాల్ కానీ మనం కనపడాల్సిన అవసరం లేదు. మన ఫోన్ మన కెమెరా ఆఫ్ చేసుకొని వాళ్ళని చూపెట్టమంటే జెన్యూన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చూపెడతారు. సో మన కొద్దిగా సస్పిషియస్ అనిపించినా కానీ వాళ్ళని సో అక్కడికి కట్ చేస్తే బెటర్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.